ట్రెడిషనల్గా చేసే జాబ్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ టీమ్స్ కానివ్వండి, సపోర్ట్ స్టాఫ్స్ కానీ, మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మొత్తం లేసిపోయినాయి. సో ఆల్మోస్ట్ 1977లో ఇప్పుడు పెట్టినట్టు కంపెనీ అండి సార్. ఓల్డ్ కంపెనీ ఏదైనా కొత్త కంపెనీ కూడా కాదు. అంటే ఏ క్లౌడ్ మార్కెట్ని క్యాచప్ చేసుకోవాలి, ఏ ఇంజనీరింగ్లోకి వెళ్ళాలి, క్లౌడ్ ఆర్కిటెక్చర్లోకి వెళ్ళాలి, డేటా సెంటర్ ఆపరేషన్లోకి వెళ్ళాలి, ఈ యొక్క అడ్వాన్స్డ్ మోడల్స్ని ట్రైన్ చేయాలి అనుకున్నట్లయితే ఏ మోడల్స్ని ఈ ఎన్విడియా వాడి దగ్గర హై అండ్ చిప్స్ కొనుక్కుని వాటిని ట్రైన్ చేయాలి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కావాలి, హై పెర్ఫార్మెన్స్ చిప్స్ కావాలి, డేటా సెంటర్స్ కావాలి, ఈ లార్జ్ స్కేల్ ఏ మోడల్స్ని రన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుని దీనికి అమౌంట్ కావాలి కాబట్టి ఒక 150-160 బిలియన్ టార్గెట్ పెట్టుకుని దానికి ఈ పర్టికులర్ టైంలో ఇంత తీయాలని చెప్పి తీశారు. సో దీనికి తీయడానికి కోర్స్ ఎంప్లాయీస్ని తీయడానికి ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉండవు. ఒక అతను లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది ఏంటి అంటే, మా 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నవాడు కూడా కనీసం మాట కూడా చెప్పలేదు, 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు కూడా మాట కూడా చెప్పకుండా మెయిల్ పెట్టారు ఈ రోజు అని చెప్పేసి 31st నైట్, ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రోజుని ఇది చాలా బ్యాడ్ న్యూస్ అండి. ఒక్క భారతదేశంలోనే 12,000 మంది వరకు కూడా తీసేయడం జరిగింది. అసలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు ఏంటి అని తెలియట్లేదండి. అసలు అంత అయోమయం కింద ఉంది. అసలు పరిస్థితి ఏంటో కూడా తెలిసే పరిస్థితిలో లేదు. అంటే ఓవరాల్గా చూసినట్లయితే ప్రాఫిట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ బల్క్ లే ఆఫ్స్ ఏదైతే ఉంటుందో, ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఒరాకల్ ఇంతకుముందు కూడా 12,000 ఫోర్స్ని తీశారు. ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ని తీయడం అనేది చాలా పెద్ద విషయం. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాము, మొత్తం అంతా కూడా మేము మారుతున్నాము, ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఓల్డ్ టైప్ ఆఫ్ ఏ జాబ్స్ ఉన్నాయి మొత్తం మాకు అవసరం లేదు, మొత్తం వేసుకుంటారు బాబు మీరు, కొత్తగా ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో మీరు అప్డేట్ అవ్వడానికి నార్మల్గా 5 ఏళ్ళు ఏదో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్, లేకపోతే మామూలుగా ఏదో అటువంటి సేల్స్ టీమో, లేకపోతే ఏదో ట్రెడిషనల్గా ఉన్న జాబ్స్ నార్మల్ ఎస్డీ రోల్స్, లేకపోతే సపోర్టింగో, లేకపోతే ఏదో పైపైన చేసి ఏదైనా కరపత్రం లాంటి మేనేజ్మెంట్ రోల్స్ వచ్చేసి వ్యక్తులకు అప్డేట్ అవ్వడం అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు. మీ ఇంట్లో బ్రదర్స్, ఫాదర్స్ ఉంటారు, మేబీ అంత ఈజీ కాదండి. 40 years 45 years వచ్చిన తర్వాత, ఈవెన్ 35 years వచ్చిన తర్వాత దానికి ఐక్యూ, దానికి సంబంధించినటువంటి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. సో అందరూ అప్డేట్ అవ్వలేరండి. ఇప్పుడు ఎవడో మంచి ఐఐటీలోనే మంచి ప్రీమియర్ కాలేజీలో చదువుకుని వాటికి మ్యాథమెటికల్గా బాగా స్కిల్ ఉండి మోడలింగ్ బాగా ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, మేబీ తొందరగా షిఫ్ట్ అయ్యేదని నేర్చుకోవడానికి చాలా మంది మా దగ్గర చూడండి హెచ్ ఫండ్స్లోను, ఫైనాన్స్ ఇండస్ట్రీలోని ఎస్డీ రోల్స్ పనిచేసిన అందరూ కూడా మానేసి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ దాంట్లో స్టార్టప్లో కానీ, లేకపోతే క్యూఐఐ స్టార్టప్ క్యూపైఏఐ అని ఉంటుందండి, దానికి ఇలాంటి వాటికి వెళ్ళి వాళ్ళు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవ్వగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఇంటెలిజెన్స్ కాబట్టి. నార్మల్గా ఉన్నటువంటి పీపుల్ ఒక పర్టికులర్ కోర్స్ నేర్చుకునేది అమీర్పేట బ్యాచ్ టైపు, ఈవెన్ కాలేజీలో కూడా పాపం ఒక పర్టికులర్ దాంట్లో నేర్చుకుని దాని మీద వర్క్ చేస్తారు 4 years 5 years. వీళ్ళందరికీ థ్రెట్ వచ్చిందండి. అలా కాకుండా ఫాస్ట్గా అప్డేట్ అవ్వాలి అంటారు కానీ అప్డేట్ అందరికీ అవ్వలేరండి. దానికి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఒక సాఫ్ట్వేర్ ఎస్డీ రోల్ చేస్తున్నారండి. ఎస్డీ రోల్ అంటే ఓన్లీ మీకు కావాల్సిన డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ఏదో ప్రోగ్రామింగ్ ఇంకోటి నేర్చుకుని మీరు జాబ్ చేస్తున్నారు. కానీ మీకు ఆర్కిటెక్చర్, లేదా నెట్వర్క్స్, లేదా ఇంకొక అదర్ హార్డ్వేర్ రిలేటెడ్, అదర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంబంధించిన నాలెడ్జ్ అప్డేట్ అంత స్కిల్ మీకు ఉండకపోవచ్చు. అది ఫండమెంటల్గా వీక్గా ఉన్నటువంటి పీపుల్కి ఇబ్బంది ఎక్కువగా జరుగుతుంది. ఒకే టైప్ ఆఫ్ వర్క్ చేసినటువంటి రోల్స్ కానీ ట్రెడిషనల్ రోల్స్ పోయి డీప్ సైన్స్, డీప్ టెక్, ఈ పదాలు దయచేసి గుర్తుపెట్టుకోండి అమ్మా.